రోణాపురం ప్రజలకి దేవుళ్లాంటి బైరదీ రణగల్ సిబిఐ వారికి లొంగిపోయాడు. ఇల్లీగల్ మైనింగ్, హవాలా ఇలా ఎన్నో కేసుల్లో అన్ని కోణాల నుండి దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటనతో రోణాపురంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైన ప్రభుత్వం. సార్ డోంట్ షూట్, తొందరపడకు. ఏంటి సార్, గుండెల మీద ఉన్న పేరు చూసి భయపడాలా? గుండె పైనే కాదు సార్, గుండె లోపల కూడా ఉన్నాడు. కావాలంటే నీ గన్లో ఉన్న బుల్లెట్ ని చూడమను. ప్రభాకర్, నీ చెప్పేంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు. సార్, బయట సిచ్యువేషన్ కంట్రోల్లో లేదు, మీరే రావాలనుకుంటా. ప్రభుత్వానికి రావణాసురుడిగా తెలిసిన ఈ రణగల్ కథ రోణాపురం అనే ఊర్లో ఒక మామూలు వ్యక్తిగా మొదలైంది. ఏం ఊరయ్యా ఇది? అక్కడేమో మంటలాపడానికి వెళ్ళాలి, ఇక్కడేమో మనుషులు నీళ్ల కోసం కొట్టుకొని చస్తున్నారు. ఏం దరిద్రపూరిది! ఇక్కడ అందరూ నన్ను నమ్ముకుని జీతాలు తీసుకొచ్చి నా దగ్గర ఇస్తారు. అది నేను తీసుకొచ్చి నీ చేతికిస్తాను. కానీ వడ్డీ డేట్ మాత్రం మిస్ అవుతూనే ఉంది.
నీ ప్రాపర్టీ పేపర్స్ నా దగ్గర ఉన్నాయని మర్చిపోవద్దు. ఫోన్ పెట్టేస్తున్నాను. అక్కడ పెట్టేసిపో. ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్లో మార్చేస్తుంటాడు. ఏయ్, నీకు వేరే పనేం లేదా? అడబెట్టే. సార్ అర్జీ సార్. ఈరోజు ఆయన లీవు, రేపు రా. ఇన్నాళ్ళు ఈడి బాబు ప్రాణాలు తీశాడు, ఇప్పుడు ఏమో ఈడు. పిల్లనా కొడుకులు కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చేలా అయ్యింది. ఒక్కడికిస్తే చాలదన్నట్టు అందరికీ పాంప్లెట్లా పంచుతున్నాడు. నాన్న, నేను చూస్తూనే ఉన్నాను, మీరు అర్జీలు రాస్తూనే ఉన్నారు, కానీ నీళ్లు మాత్రం రావట్లేదు. ఊరికే వైట్ పేపర్ మీద నీళ్లు కావాలని రాసిస్తే నీళ్ళు ఇస్తారా నాన్న? దేవుడి దగ్గర మన సమస్యలు తీరాలని ఎలాగైతే కోరుకుంటామో అలాగే అర్జీలు పెట్టి ప్రభుత్వాన్ని కోరుకుంటాం. దీన్ని వినతి పత్రం అంటారు. ఇవాళ కాకుండా రేపు ప్రభుత్వం మన వైపు తప్పకుండా చూస్తుంది. ఏంటిది, ఉన్నట్టుండే ఆఫీస్ ఇంత ఖాళీగా ఉంది? ఒక్క నిమిషం ఉండండి. రే, తాళం ఎందుకేసావరా? నేను ఒక అర్జీ ఇచ్చాను, అది చదివే వరకు ఎవరిని లోనికి రానివ్వను. తాళం చేయి ఎక్కడ పెట్టావురా? తాళమి తాళం ఇవ్వరా? వదలరా, వదలరా, కూర్చోడా, ఇవ్వరా, మొండికేకో, అందరూ వెయిట్ చేస్తున్నారా? రే, ఇవ్వరా. రణగల్, నీ అపరాధాన్ని ఒప్పుకుంటున్నావా? అపరాధం నాది కాదు మేడం, వాళ్ళది. దానికి మీ టేబుల్ మీద నా అర్జీయే సాక్షి. నీళ్లు కావాలని కాదు, బాంబు పెట్టాను అనే అర్జీలు రాశాను. వాళ్ళు కరెక్ట్గా డ్యూటీ చేసే వాళ్ళే అయితే అంతమందిలో ఒక్కరైనా దాన్ని చదివేవాళ్ళు. వాళ్ళ చావు గురించి ఆలోచించని వాళ్ళు నీళ్లు లేక చచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తారా మేడం? అందుకే ఈ పని చేశాను. గవర్నమెంట్ ఆఫీసులో బాంబు పెట్టి 6 మరణానికి కారకుడైన భైరతి రణగల్ సమాజానికి ఆదర్శంగా ఉండకూడదని 21 సంవత్సరాల జైలు శిక్ష విధించడమైనది.
రణగల్ కేసుని స్పెషల్ కేసుగా తీసుకోవడం వల్ల కుర్రాళ్ళెవరూ అతనితో స్నేహంగా ఉండలేదు. అందువల్ల రణగల్ పుస్తకాలతో స్నేహాన్ని పెంచుకోవడం మొదలుపెట్టాడు. అతని చెల్లి వేదవతి అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉండేది. ప్రతి సంవత్సరము రాఖీ పండక్కి ఒక్కొక్క రాఖీ తీసుంచేది. రోణాపురానికి నీళ్ళివ్వడానికి కాలువ తవ్వే పనులు మొదలుపెట్టినప్పుడు అక్కడ ఐరన్ ఓర్ ఉన్నట్టు బయటపడింది. గవర్నమెంట్కి చెప్పకుండా అక్కడ ఇల్లీగల్ మైనింగ్ మొదలుపెట్టారు. స్టీల్ ప్లాంట్లు పుట్టుకొచ్చాయి. బీడు భూములుగా ఉన్న రోణాపురం కొన్నేళ్ల తర్వాత ఉక్కు నగరంగా మారింది.